మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 1, 2 తేదీల్లో ఎవరు ఎన్ని అనుకున్నా కూడా జరిగేది ఇదే. 3 అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఆ యొక్క శుభవార్తలు ఏమిటో తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి యొక్క జీవితంలో స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, కొంతమంది వీరిని చూసి ఓర్వజాలని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా వారు మీ దూరపు బంధువుల్లో లేదా పనిచేసే చోట ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కుట్ర పన్నుతున్నారు. మీకు కావలసిన వ్యక్తుల దగ్గర మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల కారణంగా వీరి లైఫ్ లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక, ఈ యొక్క డిసెంబర్ మాసం 1, 2 తేదీల్లో మీ లైఫ్ లో ఊహించని కొన్ని ఘటనలు జరగబోతున్నాయి. చాలా కాలం క్రితం మీరు ఏదైనా భూమిని కానీ ఆస్తిని కానీ కొనుగోలు చేసి దానిని అమ్మాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఈ 2 తేదీల్లో ఒక కస్టమర్ మిమ్మల్ని సంప్రదించడం, మీరు ఏదైతే బడ్జెట్ లో ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటున్నారో ఆ యొక్క బడ్జెట్ లో వారు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఒక గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించే అవకాశాలున్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైతే జరగబోతుంది. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ప్రాణమిత్రుడు కావచ్చు, మిత్రురాలు కావచ్చు, ఈ సమయంలో ఈ 2 తేదీల్లో అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలున్నాయి. చాలా కాలంగా వారిని కలుసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ 2 రోజుల్లో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అంటే ప్రయత్నం చేయకుండానే వారు అనుకోకుండా మీకు తారసపడ్డం కావచ్చు, లేకపోతే అనుకోకుండా మీకు కాల్ చేయడం కావచ్చు, లేకపోతే మధ్యవర్తుల ద్వారా వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరకడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా ఊహించని ఒక ఘటన తులారాశి యొక్క జాతకంలో ఈ యొక్క తేదీల్లో ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ 2 రోజుల్లో మీరు ఊహించని కొన్ని సంఘటనలు కూడా మీ జాతకంలో ఉన్నాయి. మీకు నూతన వ్యక్తుల పరిచయం ఉంది. ఆ వ్యక్తుల మూలంగా మీ యొక్క భవిష్యత్తులో మీరు ఊహించని పురోగతి సొంతం చేసుకునే అవకాశం ఉంది. వ్యాపార పరంగా చూస్తే లాభాలు పుంజుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ యొక్క 2 తేదీల్లో తీసుకోబోతున్నారు. చాలా కాలంగా ఆ నిర్ణయం తీసుకోవడంలో మీరు జాప్యం చేస్తున్నారు. కొంత కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటే ఖచ్చితంగా ఈ 2 తేదీల్లో మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క లైఫ్ లో కూడా ఊహించని విధంగా మంచి ఆఫర్ అయితే వారి ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. ఉద్యోగార్థుల కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉద్యోగ అవకాశాన్ని వారు పొందుకుంటారు. చాలా కాలంగా ఉన్నటువంటి 3 కోరికలు తీరే అవకాశాల్లో ఈ 2 తేదీల్లో కనిపించబోతున్నాయని చెప్పాలి. చాలా కాలంగా మీరు విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలకు ఈ మధ్య కాలంలో మీరు ఎదురు చూస్తున్న ఆ యొక్క ప్రయత్నాలకు మంచి రిజల్ట్ అయితే ఈ రాశి వ్యక్తులు చూడబోతున్నారు. మీ యొక్క లైఫ్ కి సంబంధించింది ఇది అతిపెద్ద లక్ష్యం అండి, పెద్ద గోల్ అని చెప్పాలి. ఈ గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఈ 2 తేదీల్లో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి జాతకుల జీవితం మారబోతుంది. కలగబోతున్న అశుభాలను శుభాలుగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. శని భగవాను నిత్యము కూడా పూజించుకోండి. ఓం శనేశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని ఎల్లప్పుడూ పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.